పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా. గురువర్యుల బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. స్వర్ణమాల పత్రి అమ్మ పాదపద్మములకు నమస్కారములు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాదినాభిః జీవః సమాధిగచ్చతి యన్మతేన యోగస్తథా వసుమితా అధియోగశాస్త్రం. येन श्रिता मम पतञ्जले नमोऽस्मै. योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राज्ञलिरानतोऽस्मिन्. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. మిత్రులారా, మనం గత ఎపిసోడ్లో 24వ సూత్రం చెప్పుకుంటూ ఆగిపోయాం. దాన్ని మళ్ళీ ఈరోజు మనం కంటిన్యూ చేసుకుందాం. తద సంఖ్యేయ వాసనాభి చిత్రమపి పరార్థం సంహిత్య కారిత్వాత్. చిత్తం చాలా తద సంఖ్యేయనాభి వాసనాభి చిత్రమపి అంటే చిత్తం లెక్కలేనన్ని పూర్వవాసనలో ఉన్న సంహిత కారిత్వాత్ అంటే ఏకత్వానికి ప్రయత్నం జరగటం వల్ల సాధకుని పరార్థం అంటే పరమం తెలుసుకోవడానికి పనికి వస్తుందని చెప్తున్నారు. అంటే అది వరకు ఏవైతే మనల్ని ప్రక్కకు లాగాయో ఇప్పుడు అవి మనల్ని ఉద్ధరించడానికి పనికి వస్తున్నాయి అన్నమాట. తద సంఖ్యేయ వాసనాభి చిత్రమపి అంటే చిత్తానికి లెక్కలేనన్ని పూర్వవాసనలు ఉన్న సంహిత్య కారిత్వాత్ అన్నారు. అంటే ఏకత్వానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు సాధకుని పరార్థం అంటే పరమం తెలుసుకోవడానికి అదే పనికొస్తుంది. ఏదండి, ఆ వాసనలతో కూడిన ఆ చిత్తమే పనికొస్తుందో చిత్తం ద్వారానే తెలుసుకుంటాం కదా. అంటే అది వరకు ఏవైతే మనల్ని ప్రక్కకు లాగాయో, ఏ చిత్తాలైతే మన ప్రక్కకు లాగాయో, ఏ పూర్వవాసనలు అయితే లాగాయో మనల్ని, ఇప్పుడు అవే మనల్ని ఉద్ధరించడానికి పనికొస్తాయి. సామాన్యుడైన వానికి కొన్ని లక్షల రకాలైన పూర్వకర్మ వాసనలు మనసుని ఇంద్రియాలని స్థిరత్వం లేకుండా భంగం కలిగిస్తూ ఉంటాయి. ఏదంటే సామాన్యుడైన వానికి కొన్ని లక్షల రకాలైన పూర్వకర్మ వాసనలు మనస్సుని ఇంద్రియాలని స్థిరత్వం లేకుండా భంగం కలిగిస్తూ ఉంటాయి. కానీ చిత్తం యొక్క యథార్థ స్వరూపాన్ని పొందిన వివేక జ్ఞానం కలిగిన వాడికి, చిత్తం యొక్క యథార్థ స్వరూపాన్ని పొందిన వివేక జ్ఞానం కలిగిన వాడికి పూర్వజన్మ కర్మ వాసనలు మనస్సుకి ఇంద్రియాలకు అసంఖ్యములుగా ఉన్నప్పటికీ, అంటే రంగురంగులుగా ఉన్నప్పటికీ కూడా పరార్థం కోసం అంటే పరమమైన ఉత్తమమైన ఆత్మజ్ఞానం కోసమే సహాయపడతాయి. ఏం చెప్పారండి? వివేక జ్ఞానం పొందిన వాడికి, వివేక జ్ఞానం కలిగిన వాడికి పూర్వకర్మ వాసనలు మనసుకి ఇంద్రియాలకు అసంఖ్యములుగా ఉన్నప్పటికీ కూడా పరార్థం అంటే ఆ పరమ ప్రయోజనమైన ఆత్మజ్ఞానం కోసమే సహాయపడతాయి. ఇక్కడ ఏం చెప్తారు? చిత్తము సేవకుడైతే ఆత్మ దాని యజమాని అవుతుందంట. చిత్తము సేవకుడైతే ఆత్మ దాని యజమాని అవుతుంది. అంటే ఇప్పుడు చిత్తంలో ఉన్నాం కదా సాధన చేస్తూ, అందుకని ఏమిదో ఆత్మలో ఉన్నాం కాబట్టి చిత్తం సేవకుడైంది. కాబట్టి ఎలాంటి ఆలోచనలు ఉన్నా, ఇంద్రియాలకు కానీ మనసుకు కానీ ఎలాంటి ఆలోచనలు ఉన్నా ఇబ్బంది లేదు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు ఆత్మలో ఉన్నావు కాబట్టి చిత్తం నీకు సేవకుడయ్యాడు. సో అది యజమాని అయింది. కాబట్టి అలాంటి ఆత్మని యథార్థ రూపాన్ని సమాధి స్థితిలోని యోగి దర్శించగలడు, అనుభూతి చెందగలడని చెప్తున్నారు. అలాంటి స్థితిలోనే యోగి ఆ సమాధి స్థితిలోనే ఆ తత్వాన్ని లేకపోతే ఆత్మానుభూతిని దర్శించగలడు, అనుభూతి చెందగలడు అని చెప్తున్నారు. ఒకడు డబ్బు విలువైంది అనుకుని పిసినారిగా ఉండేవాడు. ఒకడు బాగా డబ్బు విలువైందని చెప్పేసి, అంటే వాడికి డబ్బే ప్రధానం. మరికొంత కాలానికి అతని పేరు ప్రఖ్యాతులు కావాలనుకున్నాడు. సరే, కాబట్టి యోగాభ్యాసం చేస్తూ ఇదిగో ఈ పతంజలి యోగ సూత్రాల గురించి ప్రసంగిస్తూ 10 మందికి ఉపయోగపడుతుంటే నలుగురు మెచ్చుకుంటారు కదా అని అనుకున్నాడు. అది బాగానే ఉంది. మరికొంత కాలానికి నలుగురు మెచ్చుకుంటే ఏమిటి, మెచ్చుకోకపోతే ఏమిటి, వాటి వలన వచ్చిన పుణ్యం మనకు కావాలా అనుకుంటాడు. అంటే అతని పెరుగుదల, లోభి నుంచి అలా పెరుగుతున్నాడు చూడండి. మరికొంత కాలానికి ఇవన్నీ మంచి పనులో దించడం కోసమే, పుణ్యానికి ఫలం లేదు, పాపానికి ఫలం లేదనే సంగతి తెలుసుకుంటాడు. అది ముందే తెలిస్తే వీడు ఏ పని చేయకుండా ఉంటాడు. అందుకని ప్రకృతి తెలియనివ్వదు.
అలాగే ఒకడు పొగిడినా తిట్టినా అది మనలోని అంతర్యామిని టెస్ట్ చేయడం కోసమే. ఎదుటివాడు తిట్టినా ఒక పొగిడినా మన యొక్క అంతర్యామి అంటే మనం ఎలా స్పందిస్తాము అని దాన్ని టెస్ట్ చేయడం కోసమే మనకు ఆ ప్రకృతి అలాంటి ఏర్పాటు చేస్తుందంట. అలాగే మన ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ, రైల్లో కానీ, బస్సుల్లో కానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రూపంలో మన అంతరాత్మ పరీక్ష చేస్తూ ఉంటుందంట. చూడండి ఎంత ప్రాక్టికల్గా ఉందో. ఎక్కడో లేవు పరీక్షలు, మన చుట్టూనే ఉంటాయి అన్నీ. అంటే మన ఆఫీసులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, రైల్లో కావచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళలో కావచ్చు, ఎక్కడైనా సరే మన అంతరాత్మ పరీక్ష చేస్తూ ఉంటుంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే వాళ్ళతోనే. మనకు కోపం వచ్చేట్లు చేసిన, అవమానం, తిక్క, చిరాకు వచ్చేట్లు చేసినా మన లోపల ఉన్న పూర్వవాసనలు ఆయన ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులు ఏమున్నాయో తెలుసుకోవడం కోసం మాత్రమే. అలానే నాకు కోపం వస్తే నేను మనిషిని కాని అంటాం కదా, అంటే మనిషి కాకుండా పశు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి లాగేయడం కోసమే. మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కానీ, వాతావరణం కానీ, సన్నివేశాలు కానీ కల్పింపబడుతుంటాయి. దాన్నే జగన్నాటకం అన్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? ఎక్కడో లేదు మనకి ఇబ్బందులన్నీ మన చుట్టుపక్కల వాళ్ళతోనే ఉంటాయి, మన ఇంట్లో వాళ్ళతోనే ఉంటాయి. మనం ఎక్కడెక్కడైతే ప్రవర్తిస్తున్నామో అక్కడక్కడక్కడ మనకి ప్రకృతి మనకు కల్పిస్తుంది అలాంటి విశేషాలు. ఎందుకు? మన శిక్షణ కోసమే, మనం యథార్థ స్వరూపంలో ఉండడం కోసమే, మన జీవితానికి ఒక శిక్షణ కల్పించడానికి, మనం ఆ యథార్థ రూపంలోకి దర్శించడానికి ఒక శిక్షణ ఇస్తుంది ప్రకృతి. అది మనం గమనించకుండా వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని మనం అనుకుంటాం, కానీ అది ఇక్కడ కాదు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మనం ఇంకా ఎంత ఎవేర్గా ఉండాలో అర్థం కావాలి. ఒకసారి మళ్ళీ ఈ విషయం గురించి తెలుసుకుందాం. కథల ఉదాహరణలో ఏం చెప్పారు? ఒక డబ్బు విలువైందని అనుకున్నాడు, అంటే పిసినారిగా ఉండేవాడు ఆ స్థాయికి చేరాడు కదా. అంటే ఏ పని అవసరం లేదు నాకు, ఇంకా ఎవరేమనుకుంటే నాకేముందులే అని అనుకుని కీర్తి ప్రతిష్టల కోసం పొంగాడు. అది కావాలనుకున్నాడు, కొన్నాళ్ళకి అది అయిపోయింది. అయితే నలుగురు మెచ్చుకుంటే మెచ్చుకోపోతే ఏమిలే అనుకున్నాడు కొన్నాళ్ళకి, తర్వాత అది అయిపోయింది. తర్వాత పుణ్యమైన ఏముంది, పాపమైనది ఏదైనా ఒకటే కదా అనుకున్నాడు. ఇవన్నీ మన మంచి పనుల్లోకి దించడానికే కదా అని అలా భావన చేసుకుంటూ వచ్చాడు కదా. ఇవి కనుక ముందే తెలిస్తే ఆ పని చేయడు. ఎందుకంటే ఆ పని చేస్తేనే అతనికి అర్థమైంది, ఆ పనిలోనే అతనికి అనుభూతి కలిగింది, ఆ పని చెయ్యటం వల్ల అతనికి ఆ అవగాహన కలిగించుకున్నాడు. అది ఇక్కడ. అందుకని ముందే తెలిస్తే ఆ పనులు చెయ్యదు కాబట్టి ప్రకృతి తెలియనివ్వదు. మనం అనుకుంటాం అయ్యో చేస్తే బాగుండేదని. ఎందుకు చేస్తే బాగుంటుంది? నీకు అనుభవం రావాలి కదా, అందుకే నీకు వస్తాయి కష్టమైన సుఖమైన. ఆ అనుభవం ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ఏదో వచ్చేదాకా నీకు అసలు విషయం తెలియనివ్వదు ప్రకృతి. ఇది మహామాయ. అందుకనే అక్కడ మనకి జ్ఞానపరమైన అవగాహన తెలుసుకుంటున్నప్పుడు మనకి ఎరుక పెరుగుద్ది. ఇవన్నీ విషయాలు తెలియటం వల్ల ఇంకా ఎరుక పెరుగుద్ది మనకి. కాబట్టి మన ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ, రైల్లో కానీ, బస్సుల్లో కానీ, చుట్టుపక్కల వాడితో కానీ మన అంతరాత్మను పరీక్ష చేయడానికి అలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్న విషయం మనం తెలుసుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి. కాబట్టి మనకు చిరాకు వచ్చినా, పరాకు వచ్చినా, లేకపోతే ఇంకా చికాకులు వచ్చినా అవన్నీ పూర్వవాసనలైన వృత్తులు ఏమున్నాయో తెలుసుకోవడం కోసం మాత్రమే. అంటే ఇంకేమున్నాయో మా లోపల మిగిలి అవి కూడా బయటికి రావాలి కదా. అందుకని అలా జరుగుతుంది. అది అంటే మనిషి కాకుండా అంటే నాకు కోపం వస్తుంది అనుకుంటే, కోపం అంటే పశు లక్షణం. అంటే ఆ మనిషి కాకుండా ఇంకా పశు లక్షణాలు ఏవైతే నీలో ఉన్నాయో అవన్నీ బయటికి లాగడం కోసమే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కావచ్చు, వాతావరణం కావచ్చు, సన్నివేశాలుగా కల్పింపబడుతుంటాయి. దీన్నే జగన్నాటకం అని అన్నారు. ఇలాంటి విషయాలు మనం జీవితంలో తెలుసుకుని ఆచరించుకుంటే మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, ఏ ఇబ్బంది లేకుండా. కానీ అందరం మనకు తెలియకపోవటం వల్ల మనం వేరే వాళ్ళు కారణం అనుకుంటున్నాం. కానీ ఇంత చక్కగా మహర్షి గారు మనకి అరటిపండు ఒలిసినట్లు చేతిలో పెడుతున్నారు. సో ఇలాంటివి మనం తెలుసుకుని మన జీవితంలోకి ఆచరణాత్మకంగా తెచ్చుకుంటే ఒక ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన మానసిక స్థితి వస్తుంది. ఆయన చెప్పినట్టు నిజంగా అంతర్యామిలో ఉండగలం. సో కాబట్టి ఈ జాగరూకత మరి కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఆదరణగా పరిణమిస్తుంది. కాబట్టి యోగ సాధనలో వెళుతున్న వాడికి ఏం జరుగుతుందంటే అంతకుముందున్న వాసనలన్నీ పోయి జాగరూకత కలుగుతుంది. సాధన చేస్తున్నాడు కదా నెమ్మదిగా. సో ఇంతకుముందున్న వాసనలన్నీ పోయి వాడికి ఒక ఎరుక అనేది, అవేర్నెస్ అనేది కలుగుతుంది. అంటే వాడి స్వగుణం సాధనతో ఉత్తమ తత్వాన్నిచ్చి సుగుణంగా పరిణామం చెందుతుంది. వాడి స్వగుణం సాధనతో ఉత్తమ తత్వాన్నిచ్చి సుగుణంగా పరిణామం చెందుతుంది. తద్వారా వాడి గుణం డబ్బు నుండి జాగరూకత వరకు పరిణామం చెందిందండి. ఆ వ్యక్తి యొక్క గుణం చూశారు కదా, ఉదాహరణ ఇచ్చారు కదా. ఆ డబ్బు లోబితనం నుంచి
ఇప్పుడు ఇక జాగరూకత వరకు అంటే అవేర్నెస్ వరకు పరిణామం చెందింది. అది పరిణామం. సాధన చేస్తూ ఉంటే అలా వస్తుంది, అనుభవాలతో అనుభవిస్తుంటే అలా వస్తుంది. అంటే అవగాహన ఉండాలి అక్కడ. సో ఈ జాగరూకత ఏమైంది, ఈ జాగరూకత మరికొంత దూరం వెళ్ళేటప్పటికీ ఆధారంగా పరిణమించింది. ఆధారంగా ఆ ఆదరణ ఆత్మజ్ఞానంగా పరిణమిస్తుంది. అంటే ఆత్మజ్ఞానమునందు ఆదరం వచ్చేటప్పటికి అది ఏమవుతుంది, ప్రేమ రూపంలో వ్యక్తమవుతుంది. అంటే ఈ సాధన పూర్తి అయ్యేటప్పటికి పిసినారి సంస్కారం ప్రేమగా మారింది. ఈ సాధన పూర్తి అయ్యేటప్పటికి వాడికి ఆ పిసినారి అనే సంస్కారము పరమప్రేమగా మారింది. అది ఆ సిచ్యుయేషన్స్ ఎందుకు జరిగినాయి అంటే ఆ స్థితి నుంచి నీకు అనుభవాలు పొందుతూ ఉంటే అవన్నీ అది శిక్షణగా నీకు అనుభూతి పొందావు. కాబట్టి చివరికి నువ్వు ఆత్మజ్ఞానంలో ప్రవేశించేటప్పటికి అది ఆధారంగా మారి ప్రేమ రూపంలో వ్యక్తమవుతుంది. మొత్తానికి ఈ మార్పు అనేది జరిగిందన్నది చక్కగా అర్థమవుతుంది కదండి. కనుక పిసినారి అయిన వాడి లక్షణం ఏ లక్షణంగా మారింది, వాడిలో ఎన్ని అవకతవకలు ఎగుడు దిగులు తికమకలు ఉన్నా యోగ సాధన పూర్తి అయ్యేటప్పటికి అన్నీ భస్మమైపోయాయి, మాయమైపోయాయి అని అనుకోకండి. యోగ సాధన పూర్తి అయ్యేటప్పటికి అన్నీ భస్మమైపోతాయని మాయమైపోతాయని అనుకోకండి. మరి ఏం జరుగుద్ది అంటే దే విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ బెటర్ థాట్స్ అన్నాడు. అంటే అవి నిరుపయోగములు అవుతాయి. ఇప్పుడు దాకా చేసిన ఏవైతే ఉన్నాయో అన్నీ నిరుపయోగములు అవుతాయి. విపత్కరమైన కీడు కలిగించేటటువంటి లక్షణాలన్నీ ఏవైతే మన దగ్గర ఉన్నా అవన్నీ ఉపయోగపడే లక్షణాలుగా మారుతాయి. అంటే అంతవరకు ఇబ్బంది పెట్టే లక్షణాలన్నీ సాధన పూర్తి అయ్యేటప్పటికీ మనకు ఉపయోగపడే లక్షణాలుగా మారుతాయి. చెప్పాడుగా ప్రేమస్వరూపంగా మారుతారని. సో ఆ విధంగా ఆ పాజిటివ్గా మారుతాయి. కాబట్టి జాగరూకత అనే స్థితి వస్తుంది. దీన్ని గమనించడం కోసమే బలిచక్రవర్తి కథ పుట్టింది. బలిచక్రవర్తి దానశీలుడని తెలుసు కదా మనకి. విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి ఆయన పాలించేవన్నీ 3 అడుగుల రూపంలో శుభ్రంగా లాగేసుకున్నాడు మహానుభావుడు. ఎవరు, విష్ణుమూర్తి గారు. ఇంద్రుడు మొదలైన వాడు సంతోషించారు, అబ్బా బాగా కుదిరిందిలే వాడికని. రాక్షసులంతా ఇలాంటి మహానుభావుడికి ఇలాంటి స్థితి వచ్చింది ఏంటి అని బాధపడ్డారు. సరే బలిచక్రవర్తి మాత్రం ఇవేమీ ఆలోచించలేదు. తనకి దానం ఇవ్వటమే తెలుసు కాబట్టి ఆ పనే చేశాడు, తన స్వభావం అది కాబట్టి. కానీ బలిచక్రవర్తి భార్య వింధ్యావళి ఉందండి. విష్ణుమూర్తిని అడిగింది, ఏమయ్యా నువ్వేదో కుర్రాడల్లే వచ్చావు, 3 అడుగులు అడిగావు, బాగానే ఉంది, పెరిగావు, విశ్వరూపం చూపించావు, ఇవన్నీ బాగానే ఉన్నావు, నేనేమి కాదన్ను. ఎందుకంటే నువ్వు సృష్టికర్తవు, త్రిగుణాతీతుడువు, సృష్టి స్థితి లయలకు అతీతుడువు, నువ్వు భగవంతుడు అని నేను అంగీకరిస్తాను. కానీ ఒక చిన్న ప్రశ్న స్వామి అని అడిగింది. 3 అడుగులు అడుక్కున్నావు, ఆయన ఇచ్చాడు, 3 అడుగు కూడా ఇచ్చేసాడు. తన నెత్తిని పాదం పెట్టమన్నాడు, తీసుకున్నావు. ఇంకా అది అయిపోయాక ఇంకా బంధించమన్నావు ఎందుకు? నువ్వు అడిగింది నీకు ఇచ్చాడు, దేనికి బంధించమన్నావని ఆవిడ అడిగిందంట. విష్ణువు దగ్గర జవాబు లేదు. అంటే అర్థం ఏంటంటే దీని గురించి జాగరూకత అంటే జవాబు లేని స్థితి వచ్చిందనమాట. అంటే జాగరూకత అంటే ఏంటి, ఇక దానికి ఇక ఆన్సర్ ఏమి ఉండదు అక్కడ, ఆ స్థితి వస్తుంది. ఈ కథ ద్వారా అది మనం తెలుసుకోవచ్చు. ఈ లక్షణం వచ్చినప్పుడు అంటే ఆ జాగరూకత అనే లక్షణం వచ్చినప్పుడు తనది అనే లేని స్థితి వస్తుంది. ఇంకా తనదంటే ఏం లేదు కదా. ఇప్పుడు ఆయన ద్వారా అక్కడ ఏమున్నాడు, శూన్యం అయిపోయాడు. తనది అనే లేని స్థితి ఉంది అనమాట. ఆ ఘట్టం ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆవిడ చేత సైలెన్స్ సర్జరీ చేయించారు వ్యాస మహర్షి గారు. కనుక సాధన చక్కగా పరిణామం చెందిన తర్వాత స్థితి ఏమిటంటే ఇవాళ కొత్త విషయం తెలిస్తే నిన్నటి దాకా తెలిసిన విషయాలు ఇదివరకు తెలిసిన వాటికంటే ఇంకా బాగా అర్థమవుతాయి. ఆ సాధనలో పరిణామం చెందితే, ఆ జాగరూకతలో పరిణామం చెందితే మనం ఏం చెప్తున్నారు, ఇవాళ కొత్త విషయం తెలిస్తే నిన్నటి దాకా తెలిసిన విషయాలు ఇదివరకు తెలిసిన వాటికంటే ఇంకా బాగా అర్థమవుతాయి, ఇంకా మల్టీ డైమెన్షన్లో అర్థం చేసుకుంటాం అనమాట. ఈ మార్పు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. అప్పుడు ఏది తప్పు ఏది రైట్ అనే ప్రశ్నలన్నీ పోతాయి. అక్కడ తప్పు ఒప్పులు లేవిక. అదే తప్పు ఒప్పులు లేని స్థితి ఏదైతే ఉందో అదే సైలెన్స్ సర్జరీ చేయించారని చెప్పారు విష్ణుమూర్తితోటి. అదే ఇక్కడ ఏ మార్పులు లేని స్థితి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇక ఏది ప్రశ్నలన్నీ పోతాయి అన్నమాట. అంటే మన పూర్వకర్మల వల్ల, పూర్వ స్వభావముల వల్ల మన దురదలన్నీ వదిలించుకోవడమే చేయదలసిన పనులు. అంటే చేయదలసిన పనులన్నీ మనం చేసే పనులన్నీ మన ఇష్టం వల్ల, మన పూర్వకర్మల వల్ల, మన స్వభావం వల్ల మనం చేస్తూ ఉన్నాం. అందుకని కనుక కర్తవ్యం, కార్యం, కర్మ లేక కామ్యకర్మ వీటన్నిటిని స్పష్టంగా తేడా తెలుస్తుందన్నమాట. కర్తవ్యం ఏది, కార్యం ఏది, కర్మ ఏది లేక కామ్యకర్మ ఏది, ఇలా వీటన్నిటి స్పష్టంగా తేడా తెలుస్తుంది మనకి. ఈ తెలియటం అనే దాన్నే
విశ్వ వివేకం అన్నారు. ఈ తెలియటం అనేదాన్ని విశ్వ వివేకం అన్నారు. ఇక్కడ దాకా తీసుకొచ్చారండి మనని మహర్షి గారు సూత్రం యొక్క విశేషమైన అర్థం. మరి ఇంకా మనం తీసుకెళ్తున్నారు విశేష దర్శనం చేయించడానికి. ఇక దగ్గర తీసుకెళ్తున్నారు ఆత్మదర్శనానికి. ఇప్పుడు విశేష దర్శనాన్ని చూపిస్తున్నారు మనకి. ఏదో కృష్ణ భగవానుడు మన విశ్వరూప సందర్శనం ఎలా చూపించాడో పతంజలి మహర్షి మనకు విశేష దర్శనాన్ని అందించబోతున్నారు. ఇప్పుడు కైవల్యపాదంలో 25వ సూత్రం. విశేష దర్శన ఆత్మభావ భావన వినవృత్తి. విశేష దర్శనం అంటే విశేషమును దర్శించినవాడు. ఆత్మభావం అంటే ఆత్మభావన లభించిన వానికి. భావన అంటే దానిని గూర్చి భావన. వినివృత్తి అంటే మాయమగును. సూత్రార్థం ఏంటంటే చిత్తము ఆత్మజ్ఞానమునందు నిలిచి తన నిజస్వరూపంగా వెలుగుగా దర్శించును. చిత్తము ఆత్మజ్ఞానమునందు నిలిచి తన నిజస్వరూపం వెలుగుగా దర్శించును. ఆత్మ వెలుగుచే ఆత్మ గురించి భావన తొలుగును. ఆత్మ వెలుగుచే ఆత్మ గురించి భావన కూడా తొలగిపోతుంది. ఇంకేమీ లేదు, వెలుగుగానే ఉంటుందని. ఇక్కడ ఇంకా విశేష దర్శనం ఏంటో తెలుసుకుందాం విశేషార్థంతో. విశేష దర్శనం అంటే వివేక జ్ఞానం పొందిన యోగి ఆత్మభావ అంటే తాను అనే అనుభూతి భావనలన్నిటి నుండి వినివృత్తి అంటే తొలగించుకోగలడు. ఎవరండి? వివేక జ్ఞానం పొందిన యోగి తాను అనే అనుభూతి నుండి, తానే ఆత్మ అనే అనుభూతి నుండి, భావనల నుండి వినివృత్తి అంటే వాటి నుండి తొలగించుకోగలడు అని చెప్తున్నారు. ఆత్మభావన అంటే యోగం గురించి, నియమాల గురించి, పరబ్రహ్మం గురించి, ఆత్మను గురించి తనకున్న అభిప్రాయములన్నీ భావనకు సంబంధించినవే. ఆత్మభావన అంటే యోగం గురించి కావచ్చు, నియమాల గురించి కావచ్చు, పరబ్రహ్మం గురించి కావచ్చు, ఆత్మను గురించి కావచ్చు. ఇవన్నీ మనకున్న అభిప్రాయములన్నీ అవి భావనకు సంబంధించినవే కానీ ఆత్మకు సంబంధించినవి కావని తెలుస్తోంది. ఈ విధంగా పరిశోధన చేసినప్పుడు నశించే దేహం తాను కానని, దేహాలు మారిన ఆత్మ ఒకటేనని, ఆ ఆత్మస్వరూపమే తాను అన్న సమాధానం లభిస్తుంది. వివేక జ్ఞానం చేత ఆత్మభావనలను నివృత్తి చేసుకోవాలంటే ఆ విశేష దర్శనం ఉండాలి. వివేక జ్ఞానం చేత ఆత్మభావనలను నివృత్తి చేసుకోవాలంటే ఆ విశేష దర్శనం ఉండాలి. అలాంటి విశేష దర్శన సంకల్పం అందరికీ కలగదు. పూర్వజన్మ సంస్కారం చేత ఆయా జన్మల్లో కైవల్యం పొందడానికి చేసిన యోగ ధ్యానాభ్యాసములు, ఆచరించిన వ్యక్తులలోని ఆ ఆత్మకు సంబంధించిన విషయ బీజాలు సూక్ష్మ రూపంలో ఉండి ప్రస్తుత యోగి జన్మలో వివేక జ్ఞాన రూపంలో వ్యక్తమవుతాయి. లేదండి ఆ విశేష దర్శన సంకల్పం అందరికీ కలగదని చెప్తూ అది పూర్వజన్మ సంస్కారంలో మనం చేసిన చేతల వల్ల ఆయా జన్మల్లో కైవల్యం పొందడానికి చేసిన యోగము అభ్యాసముల యొక్క ఏదైతే ఉందో ఫలం ఏదైతే ఉందో అది ఆచరించిన వ్యక్తులలోనే ఆత్మకు సంబంధించిన విషయ బీజాలు కానీ సూక్ష్మ రూపంలో ఉండి ప్రస్తుత యోగి జన్మలో అవి వివేక జ్ఞాన రూపంలో వ్యక్తమవుతాయి. అంటే ఆ జన్మ వివేక బీజాలు ఈ జన్మలో మొలకెత్తుతాయి. ఆ మొలకలను పెంచి పోషించి మహావృక్షాలుగా మార్చుకోవడం మన ప్రస్తుత జన్మలో యోగి చేసే సమాధి ఫలం. ఇది అంటే దీన్ని బట్టి మనకి పూర్వజన్మ సంస్కారం లేనిది ఏది మనకు రాదు. కాబట్టి పూర్వజన్మలో ఎంతో కొంత చేసుకుంటే ఆ కైవల్యం దాకా మోక్షం దాకా మనం చేసుకునే పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆ వివేక జ్ఞానంతో మళ్ళీ ఈ జన్మలో అక్కడ మనకు వ్యక్తమయ్యి ఆ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాయని చెప్తున్నారు. యోగి తన వివేక జ్ఞానంతో దేహం, చిత్తం, ఆత్మ అనేవి భిన్నమైనవని, తనలో ఉన్న ఆత్మపురుషుడు ప్రతిబింబమే తానని గ్రహించగానే, తన అనుభవాల ద్వారా ప్రత్యక్ష అనుభవాన్ని పొందగానే ఆత్మభావ భావన పూర్తిగా నివృత్తి అయిపోతుంది. ఇక కేవలం ఆత్మే తానే ఆత్మ అనే యథార్థము దర్శనమవుతుంది అన్నారు. అదే విశేష దర్శనం. మరొక్కసారి ఆ విషయం తెలుసుకుందాం. యోగి తన వివేక జ్ఞానంతో దేహము, చిత్తం అనేవి భిన్నమైనవని, తనలో ఉన్న ఆత్మపురుషుడే ప్రతిబింబము తానేనని గ్రహించగానే, తన అనుభవాల ద్వారా ప్రత్యక్షమై అనుభవాన్ని పొందగానే ఆత్మభావ భావన పూర్తిగా నివృత్తి అయిపోతుంది. అప్పుడు కేవలం ఆత్మ తానే ఆత్మ అనే యథార్థం దర్శనమవుతుంది. ఇది విశేష దర్శన అనే సూత్రంలో అంతరార్థం. మరి ఇంకా తీసుకెళ్తున్నారు. ఆ దర్శనాన్ని చూపించారు విశేష దర్శనాన్ని. ఆ విశేష దర్శనం ఇంకా ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తున్నారు తర్వాత సూత్రంలో. కైవల్య పాదంలోని 26వ సూత్రం. తదా వివేక నిమ్నం కైవల్యం ప్రాగ్భారం చిత్తం.
తదా అంటే అప్పుడు, వివేకాన్ని మనం వివేకం వైపుకు, కైవల్యం అంటే కైవల్యం వైపుకు, ప్రాగ్భారం అంటే మొగ్గు చూపటం, చిత్తం అంటే చిత్తం. ఉత్తరార్థం ఏమిటంటే ఆ స్థితిలో చిత్తము వివేకం వైపుకు, ఆ చిత్తం అంటే కింద ముందు చెప్పుకున్నాం కదా, ఆ స్థితిలో చిత్తము వివేకం వైపుకు నిరంతరం మొగ్గుచున్నట్టుచే కైవల్యం వైపుకు లాగుతూ ఉంటుంది. ముందు సూత్రంలో ఏదైతే చెప్పుకున్నామో మనం, అంటే తదా అంటే అప్పుడు ఆ స్థితి రాగా, ఏదంటే ఆ వివేక జ్ఞానం రాగా, లేదా ఆ విశేష దర్శనం అనేది ఉంది కదా ముందు సూత్రం చెప్పుకున్నట్టు, ఆ విశేష దర్శనం రాగా ఆ జ్ఞానం వైపుకు, ఆ వివేకం వైపుకు మడుతుంది. వివేకం వైపు జ్ఞానం మడుతుంది. మళ్ళటం అంటే ఇక్కడ నిమ్మనం అన్నారు. నిమ్మనం అంటే ఏంటి? పల్లం. నీళ్లు పోస్తే పల్లం వైపుకి వెళ్ళిపోతాయి కదండి. నీళ్ళు ఎప్పుడైనా పోసినా అసలు నీళ్ళ గుణమే పల్లం వైపుకు ప్రవహిస్తాయి. సో ఎటైనా పల్లం వైపుకి వెళ్ళిపోతాయి. అలా మనం పొందిన వివేకం వైపుకు ప్రవహించే స్వభావం ఏర్పడుతుంది. మనం చెప్పుకున్న ఆ జ్ఞానము ఆ వివేకం వైపుకు ప్రవహించే స్వభావం ఏర్పడుతుంది. అంటే ఏది విన్నా, ఏం చదివినా, ఎవరు మాట్లాడినా, 10 మంది దేవుని గురించి చెప్పుకుంటున్నా, తూము వైపుకు పల్లం మీద ఎలా నీళ్ళు వెళ్తాయో ఆ విధంగా మనకి ఆ యొక్క జ్ఞానమంతా మన ఆ వివేకం వైపుకే మళ్ళుతుంది, ఆ వైపుకే ప్రయాణిస్తుంది. మన సాధన వివేకం వైపుకు ప్రవహిస్తుందని చెప్తున్నారు. తూము వైపుకు పల్లం ఏర్పడినట్లు నీళ్ళు పోవాలంటే పల్లం వైపుకే పెడతాం కదా. సో ఆ విధంగా ఆ జ్ఞానమంతా ఆ వైపుకు, మన వివేకం వైపుకి ప్రవహిస్తుంది అన్నారు. తర్వాత ఏం జరుగుతుంది? కైవల్య ప్రాగ్భారం చిత్తం అంటే చిత్తం కైవల్యం వైపుకు మొగ్గుతుంది. ఎప్పుడైతే నీకు ఆ వివేకం కలిగి ఆ జ్ఞానమంతా వివేకం వైపుకు ప్రయాణిస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది? కైవల్య ప్రాగ్భార చిత్తం అంటే చిత్తం అంతా ఆ కైవల్యం వైపుకే మొగ్గు చూపుతూ ఉంటుంది. ఏమీ లేని స్థితికి, ఆ కైవల్య స్థితి కోరుకుంటూ ఉంటాడు. సమాజంలోని మానవుడు తన సహజ స్థితి అయిన వృత్తి ధర్మంలోనూ సంసార ధర్మంలో చిక్కుకునే ఉంటాడు. సమాజంలో మానవుడు సహజంగా తన సహజ స్థితి అయిన వృత్తి ధర్మంలో ఉంటాడు, సంసార ధర్మంలోనూ చిక్కుకుని ఉంటాడు. తనలోని వివేక బీజం ఈ సామాజిక భావనల నుండి వివేక జ్ఞానం వైపుకు మళ్ళిస్తుంది. తనలోని వివేక బీజం అంటే ఇప్పటిదాకా వచ్చింది కదండి, ఇక్కడ దాకా తెచ్చుకున్నాం వివేకం అని. ఆ వివేక బీజం ఏం చేస్తుంది? ఉంటుంది, సంసారం ఉంటుంది, సమాజం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ బయట ఆ ధర్మంలో చిక్కుకున్న తనలోని వివేక బీజం ఏదైతుందో ఆ వివేక బీజం సామాజిక భావన నుండి వివేక జ్ఞానం వైపుకు మళ్ళిస్తుంది. అలా యోగ సాధనలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామాలు దాటి 5వదైన ప్రత్యాహారంలోకి ప్రవేశిస్తాడు. సో అలా యోగ సాధనలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామాలు దాటి 5వదైన ప్రత్యాహారంలోకి ప్రవేశిస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్నది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం మిత్రులారా. అంతవరకు సెలవు. పతంజలి యోగ సూత్రాలు, శాస్త్రీయ సాధనా దృక్పథం, జీవన విధాన సారం. సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్, మాచవరం, విజయవాడ 520004. ఫోన్ నంబర్స్ 9848170801, 9848192801 మరియు BMC పబ్లికేషన్స్ 8-2-603/1/3, 3rd floor, road number 10, Banjara Hills, Hyderabad 5,34,000. Phone numbers 93986 76126, 93986 76126.